స్వాతంత్ర పోరాటంలో వందే మాతరం, ఇన్క్విలాబ్ జిందాబాద్ అన్నటువంటి స్వాతంత్ర నినాదాలు ఎంతగా ప్రజల జీవితాల్లోకి చొచ్చుకొని పోయాయో, స్వాతంత్రానంతరం చంద్రబాబు గారి పుణ్యమానని ఓటుకు నోటు అనేటువంటి మాట కూడా అదే స్థాయిలో ప్రజల నోళ్లల్లో నానుతోంది. ఈ ఓటుకు నోటు అన్నటువంటి వ్యవహారంలో చంద్రబాబు గారు అడ్డంగా దొరికిపోయినా ఆయన ప్రవర్తించేటువంటి తీరు ప్రజాస్వామ్యాన్ని మొత్తాన్ని అపహాస్యం చేసే విధంగా ఉంది. నిన్న కేంద్రంలో ఒక బుడ్డ మంత్రి సుజనా చౌదరి గారు తెలుగుదేశం పార్టీకి ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారితో కలిసి అమిత్ షాను కలవటం జరిగింది. కలిసి బయటికి వచ్చి, ఏమయ్యా మీరు ఇక్కడ ఉండాలి అని అంటే, ప్రత్యేక హోదా గురించి ప్రత్యేకంగా చర్చించటానికి వచ్చినాము అని ఆయన చెప్పటం జరిగింది. ప్రత్యేక హోదా అన్నది ఒక అధికారిక కార్యక్రమం అని తెలిసి కూడా ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి విషయమని తెలియనటువంటి వ్యక్తి ఏమీ కాదైన. ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి నిర్ణయం మేరకు జరగవలసినటువంటి ప్రత్యేక హోదా బీజేపీ అధ్యక్షునితో చర్చించాడట. ఇదే సుజనా చౌదరి గారు కనీసం ఒక 10 సార్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా మనకు రాదు, ప్రత్యేక హోదా వలన వచ్చేటువంటి ప్రయోజనం కూడా ఏమీ లేదు అని ఉటంకించటం జరిగింది. ఓటుకు నోటు కేసులో భయపడిపోయి అమిత్ షా దగ్గర ఒప్పందాలు కుదుర్చుకోవటం కోసమని ఆయన కాళ్ళ వేళ్ళ పడటానికి అక్కడికి వెళ్ళి, బయటికి వచ్చేమో మేము ప్రత్యేక హోదాను గురించి చర్చించటానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాము అని చెప్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరిగెత్తుకుంటా వచ్చి ఈ రోజున గవర్నర్ గారిని కలిశారు. గవర్నర్ గారితో కూడా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించినారట. అంటే గవర్నర్ ప్రత్యేక హోదా ఇస్తారా అండి? గవర్నర్కి ఏమైనా సంబంధం ఉందా అండి? చంద్రబాబు గారి యొక్క నైత్యపు రాజకీయాలలో చివరకు రాజ్భవన్ను కూడా పావుగా వాడుకొని పాపం పెద్ద ఆయన గవర్నర్ మర్యాదను కూడా నడి రోడ్డులోకి వేసేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వారు. గవర్నర్ యొక్క వ్యవహార శైలి మీద కూడా అందరికీ అపనమ్మకం కలిగే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అసలు ఏమి చర్చించారో రాజ్భవన్ అధికారికంగా ప్రకటించవలసినటువంటి అవసరాన్ని డిమాండ్ చేయక తప్పని పరిస్థితి. ప్రత్యేక హోదాను గురించి మాట్లాడడానికి సుజనా చౌదరి ఎవడు? అక్కడ కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి క్యాబినెట్ స్థాయి మంత్రి ఒక ఆయన ఉన్నారు. మామూలుగా కేంద్రంలో స్టేట్ మంత్రి అంటే ఆ బల్బు తప్ప ఏ రకమైనటువంటి అధికారము లేనటువంటి వ్యవస్థ స్టేట్ మంత్రుల వ్యవస్థ. మేక గడ్డం కింద ఏ రకంగా 2 అజాగళ స్థనాలు వేలాడుతుంటాయో, చర్మానికి పనికి రాకుండా పాలు ఇవ్వకుండా గడ్డం కింద వేలాడుతూ ఉంటాయే, దాన్ని అజాగళ స్థనము అంటారు. ఆ అజాగళ స్థనము కేంద్రంలో
సుజనా చౌదరి గారు వ్యవహరించేటువంటి మంత్రిత్వము రెండు ఒక్కటే. ఏమాత్రము అంతకు మించి విలువ లేనటువంటి సుజనా చౌదరి గారు ప్రత్యేక హోదాను తీసుకురావటం కోసమని గవర్నర్ గారితో సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షునితో మాట్లాడారట. పక్కకు దోచేశారు క్యాబినెట్ ర్యాంక్ మంత్రి అయినటువంటి అశోక్ గజపతి రాజు గారిని. ఎందువల్లంటే ఆయన విజయనగర సంస్థాన వారసుడు కనుక ఈ ఓటుకు నోటు కేసులు ఇట్లాంటి వ్యవహారాలలో ఎవరి కాళ్ళంటే వాళ్ళ కాళ్ళు పట్టుకునేటువంటి మనిషి కాదు కనుక సుజనా చౌదరి గారికి ఆ బాధ్యతను అప్పగించటంతో ఈయన గారు అందరి కాళ్ళు పట్టుకొని పిసుకుతా చంద్రబాబు గారిని ఏదో ఒక రకంగా ఈ కేసు నుంచి బయటపడేయమని చెప్పేటువంటి ప్రయత్నము తప్ప మరింకొకటి కాదు. ఆ కుట్రలో అనవసరంగా గవర్నర్ గారి వ్యవస్థను భాగస్వాములు చేసేటువంటి దిశగా తెలుగుదేశం పార్టీ చేయటం మరింత బాధాకరం. రాజ్భవన్కు చాలా గౌరవప్రదమైనటువంటి స్థానం ఉంది. రాష్ట్రంలోనే అత్యంత ప్రముఖుడు ప్రథమ వ్యక్తి అయినటువంటి గవర్నర్ ఇలాంటి మధ్యస్థపు రాజకీయాలలో భాగస్వామి అయ్యే విధంగా ఉన్నారు అనేటువంటి అనుమానాన్ని ప్రజలకు తావివ్వకూడదనని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు గారిని ఎవ్వడూ రక్షించలేడు. హరిహర బ్రహ్మాదులొచ్చినా కూడా చంద్రబాబు చిప్పకూడు ఖాయం అని బీరాలు పలికినటువంటి చంద్రశేఖరరావు గారు మేము ఆరోపించింది కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే అన్ని చోట్ల వాళ్ళు గుసగుసలాడుతున్నటువంటి విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి తొలి విడతగా చంద్రబాబు 500 కోట్ల రూపాయల లంచం ఇచ్చిన కారణంగానే ఆ కేసు నీరుగారిపోయింది అన్నటువంటి దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత చంద్రశేఖరరావు గారిది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కేసు నుంచి చంద్రబాబు గారిని రక్షించను అనేటువంటి మాట మీరు ప్రజలకు ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. హైదరాబాదులో జేబు దొంగలు దొరికినా, ఎవరైనా ఇళ్లల్లో చెంబులెత్తుకుని పోయినా వెంటనే అరెస్టు చేసి కేసులు బనాయించి జైళ్ళల్లోకి నొక్కుతున్నారే. రోజుకు కనీసం 2000 మందిని స్కూటర్లు ఆపి బ్రీత్ అనలైజర్స్ వాళ్ళ నోట్లలో పెట్టి తాగినారా లేదా అని చెప్పి తాగితే కేసులు నమోదు చేస్తున్నారే. రాజ్యాంగబద్ధమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశంలో అందరికీ రాజకీయ పాఠాలు నేర్పుతాను అనేటువంటి రాజకీయ పీఠాధిపతి, సచ్ఛీలతకు నాది ఇంటి పేరు అని చెప్పుకునేటువంటి చంద్రబాబు గారు అడ్డంగా దొరికిపోతే ఆయన్ను పట్టుకోడండి చంద్రశేఖరరావు గారు. ఆ రోజు ఎందుకు బీరాలు బరికినావు, ఈ రోజు ఎందుకు మూగనోము దాల్చినావు? ఈయనేమో ఇక్కడ నేను అగ్నిహోత్రుణ్ణి, ఈ అగ్నిహోత్రుణ్ణి ముట్టుకుంటే భగభగ మాడిపోతారు అనని ఈయన ప్రగల్భాలు పలుకుతూ తన అనుయాయులందరినీ కూడా ఈ రకంగా అందరి కాళ్ళు పట్టేటువంటి పిసుగుడు కార్యక్రమాలకు అప్పగించి వందలాది కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారికి ముడుపులు చెల్లించి
నా మీద 22 అభియోగాలు మోపినాడు రాజశేఖర్ రెడ్డి. నేను అగ్ని పునీతను. సీత ఏ రకంగా అయితే అగ్నిగుండం ప్రవేశం చేసి బయటికి వచ్చిందో అలా నేను బయటికి వచ్చినాను అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ ఉంటారు. ఆయన తాబేదారులు రోజు దాని దరువు కొడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని ఇప్పటికీ ఏ కోర్టు కడిగిన ముత్యమని తీర్పు ఇచ్చిందండి? ఏ కోర్టు మిమ్మల్ని ఏ తప్పు చేయలేదు అని ప్రకటించిందండి? నేను 22 కేసుల నుంచి, అభియోగాల నుంచి బయటపడినటువంటి వ్యక్తి మా నాయకుడు అని నిన్న ఒక పెద్ద మనిషి పత్రికా సమావేశంలో చెప్తాడు. ఏ న్యాయస్థానం తోమి చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా తెల్లటి గడ్డంతో, పూర్తిగా ధవళ వర్ణంతో బయటపడ్డారు? ఆయన ధవళ వర్ణం ఈ రకంగా ఆయన పునీతుడని తోమినటువంటి చందంగానే బయటికి వచ్చినటువంటి ఆ కడిగిన ఆణిముత్యం ఏ న్యాయస్థానం తీర్పు ద్వారా బయటికి వచ్చింది అని మేము ప్రశ్నిస్తున్నాం. ఏసీబీకి చంద్రబాబును విచారించేటువంటి అర్హత లేదంట. నిన్న ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు పత్రికా సమావేశంలో ఏసీబీ కోర్టుకు లేదు. మీరు దొంగలని దొరికినా ప్రజలందరూ కూడా మొత్తం దేశమంతా ఒరే ఇది చంద్రబాబు గొంతే, ఆ దొంగే మాట్లాడినాడు, ఆ దొంగ ప్రతినిధే రేవంత్ రెడ్డి, 50 లక్షలు ఇస్తా అన్నాడు, మిగతా 4.5 కోట్లు మళ్ళీ ఇస్తానని చెప్పినాడు, సినిమా మాదిరిగా స్పష్టంగా దేశానికంతా తెలిసిపోయేటట్టుగా చూపిస్తూ ఉంటే మమ్మల్ని విచారించటానికి ఎవ్వరికీ హక్కు లేదు అని తెలుగుదేశం పార్టీ ప్రకటించుకుంటోందండి. అంటే మీరు దొంగలుగా బయటపడినా మిమ్మల్ని కోర్టులు విచారణకు స్వీకరించకూడదు, మిమ్మల్ని రాజ్యాంగం ప్రశ్నించకూడదు, మిమ్మల్ని ఈ దేశంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థ కనీసమైనటువంటి తప్పు చేశావు అనేటువంటి మాట కూడా మాట్లాడకూడదట. వీరికి ప్రత్యేక రాజ్యాంగం, తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైనటువంటి న్యాయ వ్యవస్థ, ప్రత్యేకమైనటువంటి పోలీసు వ్యవస్థ వీళ్ళు పెట్టుకున్నట్టుగా ఉన్నది. అందుకే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మా కేసు ఏసీబీకి చెందినటువంటిది కాదు. న్యాయ వ్యవస్థనే సాక్షాత్తు ఒక కింది కోర్టు ఇచ్చినటువంటి ఆదేశం పట్ల వీళ్లకు ఎంతగా దురభిప్రాయం ఉన్నదో వాళ్ళు మాట్లాడేటువంటి మాటల ద్వారా తెలుస్తున్నది. కింది స్థాయి న్యాయస్థానం కాదా? ఈ దేశంలో న్యాయమూర్తులందరూ కూడా భగవత్ స్వరూపులుగా కీర్తింపబడ్డటువంటి భారత న్యాయ వ్యవస్థనే అవమానపరిచే విధంగా తెలుగుదేశం పార్టీ ఏ అహంకారంతో, ఏ ధైర్యంతో మాట్లాడుతోందో సభ్య సమాజమంతా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కడిగిన ముత్యం అయ్యా వీరప్పన్ కూడా 20 సంవత్సరాలు పోలీసు వాళ్లకు దొరకకుండా దొరమాదిరిగా తిరిగినాడు. ఆ తర్వాత ఠబీమని దొరికినాడు. బిన్ లాడెన్ 2.5 దశాబ్దాలు ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ఘోరమైనటువంటి నేరస్తునికి కూడా ఆఖరి రోజు తప్పల. మానవ జీవితంలో
దుర్మార్గాలు చేయటానికి అవకాశం లభించవచ్చును కావచ్చుగాక, కానీ అంతిమ విజయం మంచిదే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటి వరకు అనేక నేరాలలో, ఘోరాలలో, ప్రజాస్వామ్యాన్ని పరిహసించినటువంటి అనేక సందర్భాలలో ఇప్పటి వరకు దొరక్కకపోయి ఉండవచ్చుగాక, కానీ దొరకకుండా మాత్రం పోడు. అదే భారతదేశం యొక్క రాజ్యాంగ గొప్పతనం. దానికి దగ్గరకి వచ్చినాడు కనుకనే ఇన్ని తిప్పలు పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. తనకు కావలసినటువంటి ప్రసార మాధ్యమాలలో ఈ కేసు నీరు గారిపోతుంది, ఈ కేసుకు ఏ విలువ లేదు, ఆ న్యాయ నిపుణుడు చెప్పినాడు. ఈ దేశంలో చాలామంది న్యాయ నిపుణులు ఉన్నారు. ఈ న్యాయ నిపుణులు వాదించినటువంటి అనేక కేసులలో కూడా చట్టం న్యాయం వైపే నిలిచినాయి, నిపుణుల వైపు కాదు సుమా. చాలా కేసులలో ఒకవైపున నారిమన్ వాదిస్తారు, మరొక వైపున హరీష్ సాల్వే వాదిస్తారు, మరొక వైపున రామ్జత్ మలానీ వాదిస్తారు. ఇరువురు దిగ్గజాలు వాదించుకుంటూ ఉంటారు. అందరూ న్యాయ నిపుణులే, కానీ సత్యం అన్నది ఎప్పుడూ ఒకటి ఉంటుంది. ఆ సత్యం ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొంగ అని తేలుస్తుంది. ప్రజల దృష్టిలో చంద్రబాబు నేరస్తుడు, చంద్రబాబుకు ఓటు ద్వారా శిక్ష విధించాలని వాళ్ళు ఎప్పుడో సిద్ధపడ్డారు. అయినా చంద్రబాబు గారు ఈ కేసులో నా గొంతు అది కాదు అని ఇప్పటి వరకు ప్రకటించలా. ధైర్యం ఉంటే చెప్పు, ఆ మాట నాది కాదు అని ప్రకటించు. 14 నెలలైంది, ఇప్పటి వరకు నువ్వు చెప్పలా. తెలంగాణ ప్రభుత్వం టెలిఫోన్ టాపింగులు చేస్తుంది మా వాళ్ళయన్నీ అన్నారు. చంద్రబాబు గారు మీరు వైఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నారు. ఇది పచ్చి నిజం. మా వాళ్ళందరివి కూడా ట్యాపింగుల్లో పెట్టి ఏమేం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అని మా రాజకీయానికి సంబంధించిన ప్రతి విషయము చంద్రబాబు నాయుడు గారు ట్యాపింగ్ చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నా. ఆ రోజున చంద్రశేఖరరావు గారు కాదు మీ ఫోన్ ట్యాపింగ్ చేసింది. ఫోన్ ట్యాపింగుల్లో మిమ్మల్ని మించినటువంటి ఘరానా నేరస్తుడు మరొకరు లేరు చంద్రబాబు. మా ఫోన్లన్నీ కూడా మీరు ట్యాప్ చేస్తున్నారు అన్నటువంటిది పచ్చి నిజం. ఈ కేసు నుంచి, ప్రజా కోర్టు నుంచి, ఆ ఏసీబీ నుంచి మీరు తప్పించుకొని పోవటానికి వీలు లేదు. లాలూచి పడ్డటువంటి చంద్రశేఖరరావు గారు మీ నిజ స్వరూపం బయట పెట్టండి, లేదా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు మీద చట్ట ప్రకారం చర్య తీసుకోండి. లేకపోతే చంద్రబాబుతో పాటు మీరు కూడా తోడు దొంగే అని ప్రజలందరూ అనుకోక తప్పదు.